మనం దినాలు సమయాలు భయంకరంగా మారిపోతున్న దినాల్లో మనం బ్రతుకుతున్నాం. మనం బ్రతుకుతున్న ఈ తరం క్షేమకరమైన తరం ఏమీ కాదు. సంతోషంగా ఆనందంగా భవిష్యత్తు తరానికి ప్రణాళికలు వేసుకోగలిగిన కాలంలో మనమేమి లేము. ఎప్పుడు ప్రపంచ పరిస్థితులు ఎలా మారుతాయో, మానవుడి జీవన విధానంలో ఎలాంటి భయానకమైన మార్పులు జరుగుతున్న దినాలలో ఒక మాటలో మనం చెప్పాలంటే, మహాగణమైన నా దేవుడు మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యే ఆ గడియలు ఆసన్నమవుతున్న దినాలలో మనం బ్రతుకుతున్నాం. కనుక ఇది సంపాదనలోనో పోగు చేసుకునే పనిలో కాకుండా ఆ ఘనమైన దేవుని రాకడలో సిద్ధపరచుకునే కాలంలో మనం ఉన్నాం. దీనిని ప్రభువు లేఖనం అంటుంది, వసంతకాలం సమీపించినప్పుడు మీరు కాలాన్ని ఎలా గుర్తుపడతారో, జరుగుతున్న పరిస్థితులను చూసినప్పుడు ప్రభు త్వరగా రాబోతున్నాడని మీరు స్పష్టంగా గుర్తించాలి, సిద్ధపడాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని చెప్తాడు వాక్యాల్లో. జరుగుతున్న స్థితిగతులు, భయానకమైన పరిస్థితులు ప్రపంచంలో మనం వింటున్నాం, చూస్తున్నాం. కనుక నా దేవుని సంఘ బిడ్డలారా, మరుసటి బల్లారాధనలో ఎవరు ఉంటారో, ఎవరు ఎలా ఉంటారో తెలియదు. కాలాలు సమయాలు ఆయన ఆధీనతలో ఉన్నాయి. ఎవడి దగ్గర ఎవడి కాలాలు చేతులు లేవు. కానీ ఒకటి సత్యం, బైబిల్ చెప్తుంది, కాలం సరిగ్గా వాడుకునేవాడే జ్ఞానవంతుడని. సమయాన్ని పోనీయక దానిని సరిగ్గా సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని అని, సమయాన్ని దుర్వినియోగం చేసుకునేవాడు అజ్ఞాని అని బైబిల్ చెప్తుంది. కనుక ఈ దినం ఆరాధనలో పాల్గొన్న మీరందరినీ నా దేవుడు బలపరచునుగాక. చాలామంది ఆరాధనలో విశ్వాసులు ఇంకా రాలేదు. ఏది ఏమైనా నా ప్రభు లేఖనం అంటుంది, ప్రభు సముఖంలో ఆయనతో అంతం వరకు సాగిపోయే కృప నా దేవుడు మనకు దయచేయునుగాక. ఒక చాలా విలువైన ఒక వాగ్దానాన్ని నేను మీ ముందు పెడతాను. పరిశుద్ధ గ్రంథం మన చేతిలో, పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులను ప్రేరేపించి ప్రవక్తల ద్వారా మన చేతికి ఇవ్వబడిన ఈ గ్రంథంలో వందల వేల వాగ్దానాలు రాయబడ్డాయి. ఈ వాగ్దానం ఎవడికో పశువులకో పక్షులకో చేసినవి కావు. తన పేరు పెట్టబడి తన ప్రశస్తమైన రక్తంలో విమోచించుకున్న తన సంఘం బిడలతో ఆయనే సాక్షాత్తు చేసిన ప్రమాణాలు. ఆయన చేసిన ప్రమాణాలు ఆయన ఏ రోజు మర్చిపోవుటకు ఆయన మనుష్యుడు కాదు. కాలాలు సమయాలు మారినా మనం మరుస్తామేమో, కానీ మనం చేసిన ప్రార్థన, చేసిన పరిచర్య, చేసిన సహకారం, ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని నామములో ఏదైతే నువ్వు చేసావో అది ఏ రోజు మర్చిపోయుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. కనుక ఎవరో గుర్తుపెట్టుకోలేదని మన జీవన విధానంలో మార్పులు ఏమి తెచ్చుకోకుండా ప్రభు కొరకు ఇంకా ఆసక్తితో మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. అనేక వాగ్దానాలలో ఒక వాగ్దానాన్ని నేను ఈరోజు మీ ముందు పెడుతుంటున్నాను. ఆ వాగ్దానం ఏంటి అని అంటే, యెషయా పుస్తకం 60వ అధ్యాయం, యెషయా पुस्तक उसका 60वां अध्याय 20वां वचन एक बार ध्यान दीजिए. యెషయా పుస్తకము 60వ అధ్యాయం 20వ వాక్యంలో ఒకసారి దృష్టి పెట్టండి. సంగమ, నీ సూర్యుడు ఇక అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తముగా నేను చేస్తాను. హల్లెలూయా. చదమొసలు చేతులెత్తి హుషారుగా హల్లెలూయా, చబాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు తన సంఘ బిడ్డలకి చేసిన ఒక ఘనమైన ప్రమాణం. ఏంటి ఆ ప్రమాణము అనంటే, నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావో, నీ కళ్ళలో ఉన్న కన్నీళ్లకు కారణం ఏదైతే ఉందో అవి నేను ఒకరోజు ముగించబోతున్నాను. నీ జీవితంలో నేను వాటిని ముగిస్తాను. బాగా వినండి దయచేసి. నీ దుఃఖ దినాలను నేను సమాప్తి చేస్తాను. సమాప్తం అని అంటే
ఇక మళ్ళీ ప్రారంభం ఉండదుగా. నా ప్రభు ఈ భూమి మీద పనిచేస్తున్న కాలంలో ఆయన సిలువలో పలికిన 7 మాటలలో ఒక మాట అంటాడు, తండ్రి నీవు నా చేతికి అప్పగించిన పనంతటిని నేను ముగించేశాను, ఇదిగో సమాప్తమైంది, ఇట్ ఈస్ ఫినిష్. సమాప్తమైంది అన్న తర్వాత నా ప్రభు మరి ఒక్క వర్డ్, ఒక్క శబ్దం కూడా మాట్లాడలేదుగా. బైబిల్ చెప్తుంది సమాప్తమైనదని చెప్పి తలవాల్చి ఆయన ప్రాణాన్ని తండ్రికి అప్పగించేశాడు. అంటే అర్థం ఏంటంటే ఒక ముగింపు, ఒక కారణం ఏంటంటే మళ్ళీ అవి కంటిన్యూ ఇక కావు. దేవుడు తన సంఘ బిడ్డల జీవితంలో చేసే ప్రమాణం ఏంటంటే, సంఘమా నువ్వు విడుస్తున్న ప్రతి కన్నీళ్లకు నేను ఒకరోజు ముగింపు పలకబోతున్నాను. హల్లెలూయా. వాస్తవంగా ఈ వాగ్దానం చాలా గొప్పది. కారణం, కన్నీళ్లు ఎందుకు ప్రారంభింపడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు, ఎందుకు ముగించాలని ఆశపడుతున్నాడు. ముగించాలని ఆశపడ్డ దేవుడు మన జీవితంలో కన్నీటి అనుభవాలకు ప్రమేయాన్ని, పర్మిషన్ ఎందుకు ఇచ్చాడు? అయ్యా కన్నీళ్లకు కారణం ఎన్నో ఉన్నాయి. ఒక కుటుంబంలో ఆర్థిక పరిస్థితులను బట్టి గుండెలో వేదన ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో శరీరంలో నరనరాలలో దాగి ఉన్న అనారోగ్యాలు, మాటికి శరీరంలో జీవన విధానంలో అనుభవిస్తున్న క్షోభ, ఆ అనారోగ్యాన్ని బట్టి హృదయం నిండా కన్నీటి ఊటలు నిండిపోయి ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో పిల్లలను బట్టి కన్నీళ్ళు, కారణాలు 100 ఉంటాయి. చాలామందికి బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా, మనం సంతోషాన్ని 1000 మందితో మనం పంచుకోవచ్చు, కానీ మన దుఃఖాన్ని ఒంటరిగానే భరించాలి. మళ్ళీ చెప్తున్నాను వినండి, నా ఇంట్లో వివాహం అయితే నా సంతోషం 1000 మందికి నేను పంచవచ్చు. నాకు ఒక కుమారుడు పుడితే నా సంతోషాన్ని హాస్పిటల్ అందరితో కేకులు పంచో, స్వీట్లు పంచో, నా కొడుకు పుట్టాడు, నాకు అమ్మాయి పుట్టింది అని నా సంతోషాన్ని ఒక మానవుడు 100 మందితో అద్భుతకరంగా సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉంది. సంతోషాన్ని మనం పంచవచ్చు, ప్రజలు కూడా మన సంతోషంలో పాలిభాగస్తులు అవుతారు, కానీ మన దుఃఖం మనమే భరించాలి. ఆ దుఃఖాన్ని ఇంకెవడు భరించలేడు. నేను మళ్ళీ చెప్తున్నాను వినండి, ఒకవేళ ఒక సహోదరిగా, ఒక తండ్రిగా నీకు అనారోగ్యం ఉంటే నీ దుఃఖాన్ని, నీ బాధను నీ పిల్లలు పంచుకోలేరా? అమ్మా ఏమైందమ్మా అని అనగలరు తప్ప, నువ్వు ఏ బాధనైతే భరిస్తున్నావో ఆ బాధ నీ కట్టుకున్నవాడు, నువ్వు కన్నవారు ఎవ్వడు షేర్ చేసుకోలేడు. చూస్తూ ఉండాలి తప్ప నువ్వు అనుభవిస్తున్న బాధను మరొక్కడికి పంచడానికి కుదరదు. ఇదిగో బాగా వినండి, నా సంతోషంలో నేను తింటున్న ముద్ద ఇంకొకటి నోట్లో పెట్టడానికి అవకాశం ఉంది. నేను నా నాలుకకు ఏ తడి, ఏ రుచి అయితే నేను అందుకున్నానో సేమ్ టు సేమ్ అదే రుచి మరొక్క వ్యక్తికి, 100 మందికి అందించవచ్చు. కానీ నా గుండెలో నేను ఏ బాధ అయితే భరిస్తున్నానో మరొక్క వ్యక్తికి, సింగిల్ పర్సన్కు కూడా ఆ బాధ, వేదనను నేను పంచలేను. చెప్పగలను కానీ నేను అనుభవిస్తున్న క్షోభ వారు మాత్రం భరించలేరు, అది నేను పంచలేను. అంత భయంకరంగా ఉంటుంది దుఃఖం. ఈ దుఃఖం దేవుని సంఘానికి చెప్తున్నాడు నా ప్రభు, సంఘమా నీ దుఃఖాన్ని నేను ముగించే దినాలు దగ్గర పడ్డాయి. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. తరచుగా నిర్మల్ పట్టణానికి గొప్ప గొప్ప ప్రవక్తలు, సేవకులు చాలామందిని దైవజనులు పిలుస్తూ వస్తారు. వారు వచ్చినప్పుడు కూడికలు అయిపోయిన తర్వాత అయ్యా సేవకులను ప్రత్యేకంగా వారితో ప్రార్థన చేయించిపిస్తాడు. ఒక 2-3 సేవకులు చాలా గొప్ప దైవజనుల దగ్గరికి సేవకులు ఒక్కొక్క కుటుంబం వెళ్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు నేను వెళ్ళిన ప్రతి సేవకుడు నా తల మీద చేయి పెట్టి నాతో మాట్లాడిన మాట, నీ గుండెలో నిండి ఉన్న చంచలమైన దుఃఖం ఒకరోజు నా దేవుడు తీస్తాడన్నాడు. అతని ముందు నేను నవ్వుతూనే మాట్లాడాను. అతని ముందు అయ్యా వందనాలయ్యా అని అన్నాను. కానీ ఆత్మ దేవుడే గుర్తిస్తాడు అంతరంగంలో దాగి ఉన్న గుండె బాధ. హల్లెలూయా. దైవజనులు హరిగోంస్ గారు, దైవజనులు సాధు బెన్ని గారు నా తల మీద చేయబెట్టన్నారు, నీ గుండెలో విపరీతమైన వేదన ఉంది, నువ్వు పడుతున్న క్షోభ, నీ కన్నీళ్ళ నుంచి విడుస్తున్న ఆ కన్నీళ్లను ఒకరోజు దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా.
చెప్పాలి గట్టిగా హల్లెలూయా. బాగా వినండి. జ్ఞానవంతులు పెద్దవాడు ఎవడు తన దుఃఖాన్ని ప్రజల మధ్యలో చూయించుకోలేడు. కారణం దుఃఖం పర్సనల్గా భరించాల్సిందే. కారణం తన కుటుంబం, తన పిల్లలు, తనకు సంబంధించిన వారు తన కన్నీళ్లను చూసి వారు బాధపడతారేమోనని చాటుకు వెళ్ళి తుడుచుకొని వారి ముందు లేని సంతోషాన్ని నటించే కుటుంబస్తులు, తల్లిదండ్రులు, సేవకులు, పెద్దలు ఎంతోమంది ఉన్నారు. నా సంగమా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా నా ప్రభు నేను మీ ముందు పెట్టాలని నా గుండెలో పెట్టిన మాట నేను మీ ముందు పెడుతున్నాను. నా ప్రభు అంటున్నాడు, సేవకుడైన నాకు ఇదిగో నిశ్చయ ప్రార్థన మందిరంలో గత 15 ఏళ్ల నుంచి క్షోభ, బాధ, కన్నీళ్లను అనుభవిస్తున్న నా సంగమ, నీతో నా ప్రభు మాట్లాడుతున్న మాట, నీ దుఃఖ దినాలను నేను సమాప్తి చేయబోతున్నాను. చదవం ఒకసారి స్వరమెత్తి గట్టిగా ఆమేన్. నా దేవుడు ఈ ప్రమాణాన్ని మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. చబాలిష్యర్గా హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినండి దేవుని పెట్టలేరా. దేవుని వాక్యం ఒక మానవుడి అంతరంగంలో దాగి ఉన్న దుఃఖాన్ని గురించి ఏం మాట్లాడుతుంది? లోకస్తులు పడే దుఃఖం వేరు, లోకస్తులు అనుభవిస్తున్న దుఃఖానికి, క్షోభానికి కారణాలు వేరు. సంఘముగా, దేవుని సేవకులముగా మన జీవితంలో మనం అనుభవించే ఆ భయంకరమైన దుఃఖంకి ఒక లింక్ ఉంది. ఆ లింకును పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన అనుభవాలను పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పుతుంది. కీర్తన గ్రంథం 94వ కీర్తన, భజన్ సంగీత్ ఉస్కా 94 చాప్టర్ 13 13వ వాక్యంలో ఈ దుఃఖం ఎలా ముగిస్తాడో, ఈ దుఃఖానికి ముగించడానికి ఒక మానవుడు జీవితం దేంతో పెనవేయబడి ఉండాలో సంఘానికి, సేవకుడికి నా దేవుడు నేర్పే ఒక ఘనమైన పాఠాన్ని మనం అక్కడ చూడొచ్చు. 94వ కీర్తన 13వ వాక్యాన్ని చదువుదాం. భక్తిహీనులకు ఇదిగో బాగా వినండి. నీతి మంతుల యొక్క కష్ట దినాలు పోగొట్టి వారికి నెమ్మదిని కలగా చేయును. దేవుడు తన ప్రజలను ఎడబాసేవాడు కాదు. గట్టిగా చప్పట్లు కొట్టేసారి దేవుడు నా మహిమపరుస్తాం. మనం ఆరాధిస్తున్న దేవుడు తన స్వాస్థ్యం, బాగా వినండి, తన స్వాస్థ్యం అంటే అర్థం ఏంటంటే తన కొరకు సంపాదించుకున్న జనం. ఈ రోజులు ఇల్లు, నీ ప్రాపర్టీ, నీ స్వాస్థ్యం, నీ సొత్తు కదా. దేవుడు అంటాడు, నా స్వాస్థ్యం ఏదో తెలుసా? ఒకరోజు చాప వల్లే చుట్టేసే ఈ ఆకాశ నక్షత్రాలు నా స్వాస్థ్యం కాదు. అవి జస్ట్ కొంతకాలం మీ కొరకు నేను ఇచ్చాను అంతే. మహావేంద్రంతో కాలిపోయే ఈ భూమి నా స్వాస్థ్యం కాదు. అది కొంతకాలం తర్వాత దాన్ని కాల్చవతల పడేస్తాను. ఏది నా సొంతం, ఏది నా స్వాస్థ్యం అనంటే నా పేరు పెట్టబడిన నా ప్రజలు, నా రక్తము చేత విమోచించుకున్న నా జనం. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నేను నిన్ను మర్చిపోజాలను, నువ్వు నా సొత్తు. ఆయన సొత్తు ఏదయ్యానంటే మనమే. అందుకే నా ప్రభు అంటున్నాడు, నా సంగమ, నా స్వాస్థ్యమైన నా ప్రజలను నేను మర్చిపోయే దేవుడన కాదా. అయితే ఒక అద్భుతమైన కార్యం నేను మీ ముందు, మీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాను. ఏంటి అని అంటే, ప్రతివాడికి దుఃఖ దినాలు ఉంటాయి. అయితే నీతిమంతుల దుఃఖ దినాలు వేరు. వారి దుఃఖానికి కారణం ఏంటో తెలుసా? నీతిగా బతకడమే సమస్య. వారి దుఃఖానికి కారణం ఏంటో తెలుసా? నిజాయితీగా జీవించడమే సమస్య. ఒక వ్యక్తి తప్పు చేసి శిక్ష అనుభవిస్తే అది తప్పు చేసి అనుభవిస్తున్నాడు. ఒక వ్యక్తి ఒక భయానకమైన తప్పులో చిక్కిపోయి చెరసాలలో పనిష్మెంట్ అనుభవిస్తే అది వాడికి శిక్ష ఫలమే తప్ప అది అన్యాయమేం కాదు. కానీ ఏ తప్పు చేయకుండా సంఘం, సమాజం, భవిష్యత్తు, కాలం, లోకం, భూమి బాగుండాలని తన కడుపును కట్టుకొని ఉపవాసం ఉన్న సంఘం, తన కడుపును కట్టుకొని లోకము కొరకు ప్రార్థన చేసే దేవుని ప్రజలు నీతి కొరకు నిజాయితీగా బ్రతకాలని అనుకుంటున్నప్పుడు అనుభవిస్తున్న క్షోభ అంతెంతుండదా? అందుకే నా వాక్యం, దేవుని వాక్యం అంటుంది, నీతిగా బ్రతుకుతున్న నీతిమంతుల ప్రతి
కష్ట దినాలు. హల్లెలూయా. చెప్పండి, ఎలాంటి దినాలట? దుఃఖ దినాలు. ఎవరి? అందరివి కాదు, నీతిమంతులై. ఎవరు నీతిమంతులు? బైబిల్ చెప్తుంది, యేసు రక్తము చేత తన బిడ్డలు ఎవరైతే తన పాపాన్ని పరిశుద్ధపరుచుకొని నీతిమంతులుగా తీర్చబడి ఇదిగో తన బిడ్డలుగా చలామణవుతూ యేసయ్య మందిరములో ఆయనను సేవిస్తున్న తన ప్రజలను నీతిమంతులు అని పిలువబడింది వాక్యం. నా దేవుని వాక్యం అంటుంది, నీతిగా నిజాయితీగా దేవుని కొరకు బ్రతుకుతున్న ఒక దేవుని బిడ్డగా నీకు, నిజాయితీ కలిగి సేవ చేస్తున్న ఒక సేవకుని జీవితంలో నా ప్రభు ఒక ప్రమాణం చేస్తున్నాడు. నీతిగా బ్రతుకుతున్న దైవజనుడా, నీతిగా బ్రతుకుతున్న నా సంఘ బిడ్డలారా, మీ కష్ట దినాలు, మీ కష్టానికి, మీ దుఃఖానికి, మీ కన్నీటికి ఆర్థిక స్థితిగతులు కారణం కావచ్చు, అనారోగ్యాలు కారణం కావచ్చు, చుట్టుపక్కల ప్రజల ఒత్తిడి కారణం కావచ్చు, మాట వినకుండా అవిధేయతతో మానసిక ఒత్తిడికి కారణమైన నీ పిల్లలు కావచ్చు. ఆ చాలని జీవన విధానం, ఒకరోజు ఉండి మరొక రోజు లేక ప్రతి వస్తువు కొనాలంటే ఆలోచించగలిగిన పేదరికము కావచ్చు. బాగా వినండి, చాలామందికి కష్టం అర్థం కాదా? పరాయి వాడి కష్టం చాలామందికి తేలికగా ఉంటుంది. ఆ కష్టం నీ గడప గుమ్మం తడితే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో. కన్నీళ్ళు ఊరికే రావు. బాగా వినండి, ఒకవేళ నీ మీద ప్రేమ లేకపోయినా, ఎదుటివాడు నవ్వడానికి ఇష్టం లేకపోయినా ముఖము నవ్వేటట్టు చేసుకోవచ్చు, కానీ జబర్దస్తిగా మనం ఏడవలేమండి. అవునంటారా కాదా? అవునా కాదా? ఒకవేళ సాటి మనిషి హాయ్ బాగున్నారా అని అంటే వాడి మీద మనకు సదాభిప్రాయం లేకపోయినా, లేని సంతోషం ఉన్నట్టు ఓ నువ్వా బాగున్నావా అని చెప్పి లేని నవ్వును మనం క్రియేట్ చేయొచ్చు. కానీ దుఃఖాన్ని, ఈ గుండెలో దాగి ఉన్న కన్నీళ్లను నీ కనుపాపలో నుంచి తేలేవా. అది ఒరిజినల్గా ఉంటే తప్ప ఆ కన్నీళ్ళు బయటికి రావా. అందుకే వాక్యం అంటుంది, ఏ వ్యక్తి కన్నీళ్లతో ఉన్నాడో ఆ మనిషిని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, ఆ మనిషిని నువ్వు తక్కువగా అంచనేయకండి. దేవుడు అతని దుఃఖ దినాలకు కూడా ఒక ముగింపు నిర్ణయించాడు. హల్లెలూయా. చదువు హుషారుగా హల్లెలూయా. చాలా సంవత్సరాలు, బాగా వినండి దేవుని బిడ్డలారా, 17వ ఏట ఇదిగో యవన పాయములో సుఖముగా క్షేమముగా పెరిగినటువంటి ఇదిగో దైవజనుడైన యోసేపు అన్యాయంగా తన తోడ పుట్టిన అన్నలు గుంతలో పడేశారు. గుంతలో పడేసి గుంతలో బాధపడిన ఆ యొక్క యోసేపును 20 వెండి నాణాలకు ఇస్మాయేలులకు అమ్ముడు పోయారు. భూమి మీద ఇదిగో దేవుని బిడ్డలారా, నీ పశువును సంతలో అమ్ముకొని వచ్చేటప్పుడే అమ్ముకున్న వాడిగా నువ్వు చేతిలో డబ్బులు జేబులో పెట్టుకొని వస్తున్నప్పటికీ కూడా చాలా పర్యాయాలు నీ ఇంట్లో ఉన్న ఒక కుక్క, ఒక పశువు అమ్ముడుపోతే చాలా బాధ అవుతుంది కదా. కొంతకాలం దానితో నువ్వు సహవాసం చేసావే, అమ్ముడు పోయినటువంటి ఆ పశువును చూసి కూడా నువ్వు బాధపడుతుంటే ఇదిగో అమ్ముడు పోయిన మనిషి అండి. 20 వెండి నాణాలకు 17 ఏళ్ల యవ్వన బలము కలిగిన యోసేపును తన అన్నలు అమ్మేశారు. అమ్ముడు పైన ఆ మనిషిని అంగడి బజార్లో ఇదిగో నా వైపు చూడండి, రంగుల వస్త్రముతో, విలువైన వస్త్రముతో, ఎంతో ప్రేమతో యాకోబు ఇదిగో యోసేపుకు బలమైన అద్భుతమైన కాస్ట్లీ వస్త్రాన్ని కొనిస్తే ఆ వస్త్రము తీసివేయబడి దిగంబర దేహముతో నడుముకు ఒక దుప్పటి కట్టుకొని అంగడిలో పశువులతో సహా అమ్ముడు పోవడానికి నిలబడ్డాడు యోసేపు. పశువులు అమ్ముతున్నారు, పక్షులను అమ్ముతున్నారు, వస్తువులను అమ్ముతున్నారు, ఈ మనిషిని కూడా అమ్ముతున్నారు. అతని విలువ ఏంటో తెలుసా? ఇదిగో పశువులతో సహా నిలబడ్డాడు, పక్షులతో సహా నిలబడ్డాడు. అమ్ముడు పోయిన వస్తువులతో అమ్ముడు పోవడానికి నిలబడిన మనిషే యోసేపు. ఆలోచించండి, ఆలోచించు. ఆ యోసేపు 17 ఏళ్ల వయసులో కష్ట దినాలు ప్రారంభమయ్యాయి. ఏ రోజు కష్టం అంటే ఎలా ఉంటుందో ఆ మనిషికి తెలియదు. దేవుడు అతనికి నేర్పించాలనుకుంటున్నాడు. అందుకే బైబిల్ చెప్తున్న మాట వినండి, దుఃఖపడు వారు ధన్యులు. చెప్పండి ఏంటట?
చెప్పండి గట్టిగా, స్వరమెత్తి. దుఃఖపడేవారు ధన్యులు. ఎందుకయ్యా ధన్యులు అంటే, ఒక్క మాటలో మన భాషలో చెప్పాలంటే అదృష్టవంతులు. ఎవరండి అదృష్టవంతులు? లోకస్తులు అంటారు, నీకేంటండి మంచి ఉద్యోగం, చక్కగా నీ మాటని గౌరవించే మీ ఆయన, చక్కగా 2 మగపిల్లలు ఉన్నారు, సంపాదించుకుంటున్నారు, ఏ లోటు లేదు, నీకేంటండి భాగ్యవంతుడవు, అదృష్టవంతుడవు అని లోకస్తులు అంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఎవడి కన్నీళ్లు నీతి కొరకు రాలుతున్నాయో, ఎవడు నీతి కొరకు తన కష్ట దినాలను అనుభవిస్తున్నాడో, ఎవరైతే నిజాయితీగా నీతిగా బతకడానికి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య ఇబ్బందులు, అర్థమవుతున్నాడు, అనేక పోరాటాలు అనుభవిస్తూ లోపట మూలుగుతూ ప్రార్థనా గదిలో ఎవడు చూడకుండా ముసుకేసుకొని కన్నీళ్లు విడుస్తున్నాడే, దేవుని వాక్యం అంటుంది, ఎవరికైతే ఆ దుఃఖం నిండుందో ఆ దుఃఖం పడే ప్రతి మనిషి ధన్యుడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎందుకు ధన్యుడయ్యాడో తెలుసా అండి? వాని దుఃఖం ఒకరోజు ఆగిపోతుంది, వాని దుఃఖం ఒకరోజు నిలిచిపోతుంది. లోకస్తుల దుఃఖాలు సదాకాలం ఉండుండొచ్చు, ఈరోజు సంతోషంగా ఉన్నవాళ్ళు రేపు దుఃఖ దినాలు భరిస్తుండొచ్చు. కానీ దేవుని బిడ్డలమైన మనతో నా ప్రభు ప్రమాణం ఇచ్చే మాట, నీతిగా దేవుణ్ణి వెంబడిస్తున్న నా సంగమా, నీ గుండెలో దాగి ఉన్న బలహీనమైన అనుభవాలను బట్టి, మార్పులేని కుటుంబ స్థితిగతులను బట్టి, చాలని ఆర్థిక ధననిధులను బట్టి ఏమాత్రం దుఃఖపడకు. ఎందుకో తెలుసా? నీవు ఓదార్చబడే దినాలు కూడా ఉంటాయి. హల్లెలూయా. చవాలి గట్టిగా, హల్లెలూయా. నీ దుఃఖ దినాలు నేను సమాప్తం చేస్తానంటాడు. నీవు కన్నీళ్లు విడుస్తున్న నీకు నేను ఓదార్పునిస్తాను అని అంటాడు. అదే దేవుని వాక్యం అంటే, దేవుని బిడ్డలారా, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, స్తుతి వస్త్రం ఇస్తాను. నేను అంటున్నాను, స్తుతి వస్త్రము నా శరీరం మీదకి రావాలా? ఒక అద్భుతమైన ఆనందం అంటే ఎలా ఉంటుందో, అసలు దుఃఖమే లేని ఒక అద్భుతమైన అనుభవాలు కూడా ఈ భూమి మీద ఒక మనుషుడు బ్రతకొచ్చు అని జీవించడానికి ఇచ్చే ఆ గొప్ప ఆపర్చునిటీ, ఆ గొప్ప అనుభవం దేవుడిస్తే ఎలా ఉంటుందో మనం అనుభవించే అవకాశాలు దేవుడిచ్చాడు. బాగా వినండి. 13 ఏళ్ళు దేవుని బిడ్డలారా, భయానకమైన అమ్ముడుపై ఒక పాచి పని చేసి, ఏ రోజు పని తిన్న కంచం పక్కకు పెట్టని అనుభవాలు లేనివాడు, ఇదిగో పోతీఫరు ఇంట్లో పాచి పని చేస్తున్నాడు యోసేపు. అమ్మగారి దగ్గర, అయ్యగారి దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఒక వ్యక్తి దగ్గర చేతులు కట్టుకొని నిలబడడం అంత తమాషగా జరిగే పని కాదు. ఒక ఉన్నత స్థితిలో బతికి, ఏ బాబు ఆ పని చేయి, ఈ పని చేయి అని చెప్పగలిగిన వాడు ఒకని దగ్గర నడుముకు టవాలు కట్టుకొని పని చేయాలంటే చాలా బాధ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? అధికార హోదాలో బతికిన వాడండి అతడు చేసే పని లేదు. మీరు యోసేపు చరిత్రను బైబిల్లో చూస్తే అతడు చేసిన పని ఒకటే, తన అన్నలకు టిఫిన్ బాక్స్ తీసుకుపోవడం తప్ప మరొక పని అతనికి ఏమీ లేదు. అంటే తండ్రి అంత సుకుమారంగా పెంచాడు, పనే తెలియదు అతనికి. అతని జీవన విధానం అంత సౌఖ్యవంతమైన జీవితం. ఇదిగో గుడ్డపేగు తీసుకొని ఇల్లు తుడుస్తున్నాడు. ఏ బాబు, రే యోసేపు అని అంటే, అయ్యా అని చేతులు కట్టుకుంటున్నాడు. నేను అంటున్నాను, గుండె ఎంత బాధతో నిండి ఉంటుంది. ప్రభా, నేనే తప్పు చేశాను, నేను ఎవరికి అన్యాయం చేశాను? అందరూ బాగుండాలని కోరుకునే తండ్రి నా తండ్రి కదా. నా పితరులు నేను అబ్రహాం, ఇస్సాకునకు దర్శనమిచ్చి వాగ్దానం చేశావు కదా. పసితనంలోనే నాతో మాట్లాడుతూ ఎన్నో అద్భుతమైన దర్శనాలు చూపావు కదా. ఇదేంటి అని తన లోపట కుమిలిపోతున్న దినాలు యోసేపువి. చేయని నింద, ఒక ఆడ మనిషి చేయని నింద తన మీద పెట్టి, మంచోళ్ళు అనుకున్నాం కానీ ఇంత పనికి మాలను అనుకోలేదు. ఏ వ్యక్తి అయితే కన్నం పెట్టిందో ఆ మనిషి మీదే చెడు దృష్టి పెట్టావో దుర్మార్గుడా అని ప్రజలు అంటూ ఉంటే, చేయని నేరం నింద భుజాన వేసుకొని ఒక వ్యభిచారిగా, పరాయి స్త్రీ మీద వ్యామోహం పెంచుకొని తప్పుడు పనులు చేసిన వ్యక్తిగా జైల్లో కొరడా దెబ్బలు తిన్నాడు ఆ మనిషి. ఆ దెబ్బలు మానే దెబ్బలా? ఆ దెబ్బలు ఏమన్నా తండ్రి తల్లి కొట్టే చంపదెబ్బలాగా ఉంటాయా? కాదు. జీవితం ఒడిసిపోయినా గాయాలు మాత్రం మానిపోవు. హల్లెలూయా. బాగా వినండి. పరిస్థితులు మారొచ్చు,
గాయాలు మాత్రం మానవు, అలాగే ఉంటాయి, అలాగే ఉంటాయి. బాగా వినండి. 13 ఏళ్ల తర్వాత జీవితం మారింది. దుఃఖ దినాలు ముగించే గడియలు వచ్చాయి. అతని శ్రమ దినాలు దేవుడు ముగించాడు. ఇదిగో వివాహం చేశాడు, కిరీటం పెట్టుకున్నాడు. మహారాజుగా ఐగుప్తు దేశంలో ఒక అద్భుతమైన సింహాసనంలో కూర్చున్నాడు. ఒక సౌందర్యవంతమైనటువంటి స్త్రీతో వివాహమైంది. ఒకరోజు ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు మనష్షే. చెప్పండి, ఏం పేరు? చెప్పండి గారు, ఏం పేరు? ఇదిగో మనష్షెను మంత్రసాన చెప్పింది, అయ్యా నీకు బాబు పుట్టాడయ్యా అని చెప్పగానే ఆ పొత్తి గుడ్డలలో ఆ పసికందును యోసేపు చేతికి ఇవ్వగానే యోసేపు అలా పెట్టుకొని ఒక ప్రార్థన చేస్తాడు. ఆది కాండం, దయచేసి అందరు తీయండి. ఆది కాండం 41వ అధ్యాయం. ఆది కాండం 41, ఉత్పత్తి ఉస్కా 41, 50వ వచనం. 41వ అధ్యాయం 50వ వాక్యం. యోసేపుకు 2 కుమారులు పుట్టిరి. ఇదిగో అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధలను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోవునట్లు చేసేనని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అనే పేరు పెట్టాను. హల్లెలూయా, చబాలుషారు, హల్లెలూయా. ఇదిగో నా వైపు చూడండి దయచేసి. ఇదిగో అతని కుమారుని ఎత్తుకొని ఏ రాజు పేరు పెట్టాలి, ఏ వ్యక్తి పేరు పెట్టాలని పేర్ల గురించి ఆలోచించక కాలాన్ని వివేచించి అంటాడు, ఇదిగో నా దుఃఖ దినాలన్నీ నా దేవుడు ముగించేసేసాడు, నా కన్నీళ్ళన్నీ నా దేవుడు ముగించేశాడు. ఏ చెరసాలలో నేను ఏడ్చాను, ఏ పోతీఫరు ఇంట్లో నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. ఉద్యోగం అయిపోయిన తర్వాత రాత్రి ఐగుప్తు దేశం అంతా పడుకుంటే ఇదిగో 20 ఏళ్ళు 17 ఏళ్ల వయసు కలిగిన ఒక యవనస్తుడు తిన్న దెబ్బలు చాలని ఆహారము గుర్తుకొస్తున్న తన తండ్రి తల్లుల ప్రేమను బట్టి ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపుంటాడో ఆలోచించండి. ఊరికే మనం పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకుంటే కుదరదు. ఏ రోజు సుఖంగా పడుకొని ఉండడు ఆయన. కారణం, సుఖంగా పెరిగిన యోసేపు తన తండ్రి, తన తల్లి, తను తిన్న భోజనం, జీవించిన అనుభవాలు అన్ని గుర్తుకొస్తూ ప్రతిరోజు ఏడ్చాడు. 13 ఏళ్ల కన్నీళ్ళు ఆయన జీవితంలో దేవుడు పెట్టిన దుఃఖ దినాలు. హల్లెలూయా. బాగా వినండి. ప్రతి పరిశుద్ధుడు జీవితంలో సర్టెన్ పీరియడ్, ఆ పీరియడ్ ఏంటో తెలుసా? దుఃఖ దినాలు. ఎందుకో తెలుసా? అవి నిన్ను గణపరచడానికి ఉపయోగంగా మారుతాయి, అవి నీకు నేర్పించడానికి ఉపయోగం మారుతాయి, అవి నీకు అనేక అనుభవాలు నేర్పిస్తాడు దేవుడు నీకు నాకు ఒక ఘనమైన పాఠాలు నేర్పే అనుభవాలు. బాగా వినండి. నీకు చదువు నేర్పలేనివి, తల్లిదండ్రులు నేర్పలేనివి, గురువులు నేర్పలేనివి నీ కన్నీళ్ళు నీకు బాగా నేర్పుతాయి అనుభవాలు. హల్లెలూయా. అవునా కదా? చెప్పండి, అవునా కాదా? ఈ కన్నీళ్ళ పుస్తకం నీ సిలబస్లో దొరకదా? కన్నీటిలో నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలో తల్లిదండ్రులు నేర్పరు. కారణం, ఒక తండ్రిగా నా బిడ్డలు ఎప్పుడు ఏడవద్దు అని అనుకుంటాను కనుక ఏడ్చే పాఠం నేనెందుకు చెప్తాను? నా పిల్లలు ఏ రోజు కన్నీళ్లు పెట్టుకోవద్దు, అర్థమైందండి అని అనుకుంటాడు కనుక ఏ తల్లి ఏ తండ్రి తన బిడ్డలకు బాధలలో ఇలా ఉండాలి అని నేర్పడు. కారణం, తల్లి తండ్రి ఏం కోరుకుంటారంటే అసలు కన్నీళ్ళే నా బిడ్డలకు అందకుండా బతికితే బాగుండు కదా అని అనుకుంటారు. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా అతడు ఒక్క మాటలో చెప్పాలంటే తన పిల్లల్ని ఎలా దీవిస్తాడంటే, నేను పడ్డట్టు నువ్వు బాధలు పడొద్దు, నేను అనుభవిస్తున్నట్టు నువ్వు ఇబ్బందులు అనుభవించొద్దు, నేను అనుభవించిన ఈ కన్నీళ్ళు నా పిల్లలకు రావద్దు. ఒక్కొక్క వస్తువు కొరకు నేను ఎదురు చూశాను, ఇంత అన్నం ముద్ద కోసం ఎదురు చూశాను,
నా పిల్లలు ఆ అనుభవాలు అనుభవించొద్దు అనని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు కనుక గాయాల పాఠాలను ఏ తండ్రి నేర్పడు. అందుకనే ఈ భూమి మీద జీవన విధానం ఎలా చేయాలో పరలోకపు తండ్రి మనకు నేర్పుతాడు. హల్లెలూయా, చవాలు షేర్గా హల్లెలూయా. యాకోబు నేర్పని పాఠాలు 13 ఏళ్ళు యోసేపు నేర్చుకున్నాడు. యేషయ్య నేర్పని పాఠాలు దావీదు అరణ్యంలో దేవుడు నేర్పాడు. అందుకే దావీదు అంటాడు, అయ్యా కన్నీళ్లతో నా పడక ప్రతిరోజు తడుపుకుంటున్నానయ్యా, నా దినాలు సంవత్సరాలు కన్నీళ్లతోనే వెళ్ళిపోతున్నాయి, నా తన్నదమ్ములకు నా తల్లికి నేను అసహ్యుడనిగా మారాను అని దావీదు ఏడుస్తాడు. నేను అంటున్నాను, దావీదు ఏడుపుకు తప్పులు కారణంగా ఏమీ లేవు. యోసేపు కన్నీళ్లకు నేరాలు ఏమీ లేవు. ఇదిగో ఇస్సాకు కన్నీళ్లకు కారణాలు ఏమీ లేవు. ఇదిగో దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ప్రశస్త వస్త్రము, అతడు వేసుకున్న వస్త్రము విలువ ఆ దేశంలో ఎవడు వేసుకోడు. అతడు తినే భోజనం దేశంలో ఎవడు తినడు. అలా బయటకు వెళితే తల వంచి నమస్కరించేవారు 100 మంది. అతని పేరే బైబుల్ అంటుంది. ధనవంతుడిగా శ్రీమంతుడిగా బ్రతికిన యోబు, అతని బతుకు, అతని జీవితంలో కన్నీళ్లు తెలవవు అతనికి. కానీ ఒక రోజు ఇదిగో దేవుని బిడ్డారా, రోడ్ల మీద నడిచే సాధారణమైన ప్రజల మధ్యలో, ఏ రోడ్ల మీద పశువులు సంతలో నడుస్తుంటాయో ఆ రోడ్డు మీద ప్రశస్త వస్త్రము కాదు కదా, ఒక సాధారణమైన వస్త్రము కూడా వేసుకోలేనంత దీన దశలోకి వెళ్ళిపోయి ఒక పెంకు తీసుకొని తన యొక్క శరీరాన్ని బాధపరుచుకుంటూ అతడు అంటున్నాడు, నేను పుట్టిన దినము భూమి మీద లేకపోతే బాగుండయ్యా, నా భార్యకు నా ఊపిరి అసహ్యమైపోయింది కదా, నా ప్రజలకు అసహ్యంగా మారాను కదా, నా పశువుల వెంబడి తిరిగే కుక్క కంటే హీనంగా ఉన్న ప్రజల మధ్యలో నేను తలదించుకునే దినాలు వచ్చాయి కదా అని ఏడ్చిన దినాలు నా దేవుడు యోబుకు కూడా ఇచ్చాడు. బాగా వినండి, నా మాట్లాడటం చేసుకోండి. దుఃఖపడ్డ యోబు ఆ కన్నీటి అనుభవాలు ముగించాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుంది తెలుసా? ముగించిన తర్వాత మళ్ళీ దుఃఖము లేదా. యోసేపు కిరీటం తల మీద వచ్చిన తర్వాత బైబిల్ చరిత్రలో మనం గమనించవచ్చు, యోసేపు ఏడ్చినట్టు లేదుగా, లేదు. దావీదు అరణ్యంలో కన్నీళ్లతో రాత్రింపగళ్ళు ఏడ్చిన ఆ దావీదుకు నా ప్రభు సింహాసనం మీద నిలబెట్టిన తర్వాత కన్నీళ్లు అతని జీవితంలో మరుగు చేసేసాడు. నా మాటలు బాగా వినండి దేవుని బిడ్డలారా. ఒక యోబును కన్నీటి దినాలు ఉన్నాయి, ఒక దేవుని బిడ్డ ఇస్సాకు కన్నీటి దినాలు ఉన్నాయి, అబ్రహాముకు కన్నీటి దినాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథము ఆది మొదలుకొని అంతము వరకు పరిశుద్ధులుగా జీవన విధానాన్ని చేసిన ప్రతి పరిశుద్ధుడి జీవితంలో, నీతిమంతుడి యొక్క జీవన విధానంలో కన్నీటి పాఠాలు ఉన్నాయి. హల్లెలూయా. అవి నువ్వు పాఠముగా స్వీకరిస్తావా, అది నా దరిద్రం అని అనుకుంటావా, నీ ఇష్టం. దేవుని వాక్యం అంటుంది, సంగమా నీ దుఃఖ దినాలు నేను ముగిస్తాను, నీ దుఃఖ దినాలు నేను ముగిస్తాను. ఆ దినాలు మన జీవితంలో ఒక ముగింపు ఉన్నాయి అని అంటే, ఆ దినాలు మనకెందుకు ప్రమేయం ఇచ్చాడు దేవుడు అని అంటే, అద్భుతమైన అనుభవాలు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఘనమైన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. యోసేపు అంటున్నాడు, నా దుఃఖ దినాలు మర్చిపోయేటట్టు చేశాడు దేవుడు. నా తండ్రి ఇంటిలో నేను పడ్డ బాధ, నా తండ్రి గురించి నేను ఏడ్చిన కన్నీళ్ళు, నా అన్నదమ్ములను గురించి నేను జ్ఞాపకం వచ్చిన కన్నీళ్ళు నా దేవుడు తీసేశాడు. యోసేపు దేవుడు నీ దేవుడు కదా, అబ్రహాము దేవుడు నీ దేవుడు కదా. నా మాటలు బాగా వినో. నా ప్రాణమా నువ్వెందుకు కృంగి ఉన్నావు? నేను నీవే ఓదార్చుకో, నన్ను నేనే ఓదార్చుకోవాలి. కారణం తెలుసా? ఎవడు మన కన్నీళ్లను తుడవలేడు. హల్లెలూయా, చపలు షర్గా హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా నువ్వెందుకు కృంగి ఉన్నావు? ఆయన ఉపకారాలు నువ్వెందుకు మర్చిపోతున్నావు? ఆయన తప్పక నీకు న్యాయము చేస్తాడు. నీ దినాలలో ఒక శుభప్రదమైన దినాలు ఇస్తాడు. విశ్వాస బిడ్డలారా, ఈ నిస్సి పరిచర్యలో ప్రారంభం నుంచి ఒక దైవజనుడిగా
మేము అనుభవిస్తున్న ఈ ఒత్తిడిలో నాతో పాటు మీరు కూడా పాలిభాగస్తులయ్యారా? మీ ఇంట్లో ఉన్న పేదరికం, మీ ఇంట్లో ఉన్న ఒత్తిడిలు, ఎన్ని ఉపవాసాలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్నో కాలాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక నిరీక్షణ ఉంది. నా దేవుడు ఏదో ఒక రోజు కన్నీటి బాష్ప బిందువు అంటే తెలుసా? ఇది నా చూడండి, ఏడ్చిన తర్వాత చివరిగా నీ కనుపాపను అలా ప్రెస్ చేస్తే వచ్చే తడి ఉంటుంది, దాన్ని అంటారు లాస్ట్ డ్రాప్. చివరి బిందువు కూడా నేను తుడిచేస్తాను. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తాను మీకు, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మీ పిల్లలే, వారి జీవన విధానాలే, వారి మీదకి వచ్చిన దీవెనే మీ దుఃఖ దినాలకు ముగింపులా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థించినప్పుడల్లా ప్రభు నాతో చెప్తూ వచ్చాడు, నీ చేతికిచ్చిన పిల్లలను నీ సంఘానికి ఆశీర్వాదకరంగా మారుస్తాను, వారి కుటుంబాలకు దీవెనకరంగా మారుస్తాను, వారి తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా మారుస్తాను. వాళ్ళే ఆశీర్వాదానికి, ఆనందానికి కారకులుగా మారుతారు. కనుక నీ దృష్టి పిల్లల మీద బాగా పెట్టు. వాళ్ళని ఖండించు, వాళ్ళని గద్దించు, వాళ్ళని క్రమపరచు. వాళ్ళ పట్ల నా సంకల్పాలు ఉన్నాయి అని చెప్తూ వచ్చాడు. అందుకే చెప్తున్నాను, విశ్వాస బిడ్డలారా, మీ దినాలు మీ కుటుంబాలలో ఉన్న, ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది, నీ దుఃఖంతో, నువ్వు అనుభవిస్తున్న పేదరికంతో, చాలామందికి పేదవాడంటే చులకన. బాగా వినండి, పేదవాడికి ఎంత జ్ఞానం ఉంటుందో గొప్పవాడికి అంత ఉండదు. కారణం ఏంటో తెలుసా? ఆ పేదరికం బాగా నేర్పిస్తుంది. కన్నీళ్ళు బాగా పాఠాలు నేర్పుతాయి, కన్నీటి అనుభవాలు బాగా పాఠాలు నేర్పుతాయి. అర్థమవుతుందండి? ఆ చిన్నతనంలో, ఇదిగో దేవుని బిడ్డలారా, డికాషన్ అంటామే కాలచాయ్. ఆ దినాలలో గ్రామాల్లో ఎవడో ఒక్కడు పాలచాయ్ తాగేవాడు. ఆ దినాలలో కనీసం బ్లాక్ టీ పెట్టుకున్నోడు కూడా గొప్పోడే. జమిని చాయ్ పత్తి 2 సార్లు తీసి 2 సార్లు వేయాలా వద్దా అని అనుకుంటూ తల్లిదండ్రులు ఇంత పొడేసి, ఇంతే పొడి అయిపోతుందేమో, ఇంతే పొడేసి చాలని ఛాయ్ పెడితే అర్థమవుతుందండి. ఇదిగో బాబు, ఆ గ్లాసు, ఆ ఛాయ్ గిన్నె తీసుకెళ్ళి బయట పెట్టు అని అంటే, బయటకి వెళ్ళి ఛాయ పత్తిని కూడా తీసుకొని తిన్న పేదరికం నాకు తెలుసు. ఈ అనుభవాలు నాకే కాదు, చాలామందికి ఉంటాయి. కొంతమంది మరుస్తారు, కొంతమంది మెయింటైన్ చేస్తారు, కొంతమంది చెప్పడానికి సిగ్గుపడతారు. కానీ సిగ్గుపడే అవసరమేమీ లేదు. హల్లెలూయా. కారణం అది కూడా దొరకని దినాల. దైవజనులు అయ్య తరచుగా ఇక్కడికి వస్తూ చెప్తాడు, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన ఏ ఫేతంలో ఉండడు, ఏ మందిరానికి వెళ్ళినా హోటల్లో ఉంటారు. ఆయన స్థాయి, ఆయన విలువ పెద్దది. ఆ తగినట్టే ఆయనను మంచి హోటల్లో సేవకులు పెడతారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా అన్కంఫర్టబుల్ ఉంటుందని నేనే, అయ్యా అక్కడ రూమ్ చూడమంటారా అని అంటే, వద్దు నేను అక్కడే ఉంటా అంటాడు. ఆయన ఇక్కడికి వచ్చి అడుగు పెట్టి అంటాడు, ఇవి నా జీవితానికి అనుభవాలు అని అంటాడు. కన్నీళ్లతో అన్నం పిసుక్కొని తిన్నాను ఇక్కడ నేను అంటాడు. గంజి కూడా కడుపు నిండా తాగని పేదరికంలో నేను బతికాను. ఈరోజు మందిరం దగ్గర రోజు 100 మంది వచ్చి తినెళ్ళిపోతున్నారు. ఒక పూట తిండికే నాకు కొదువైన దినాలు ఉన్నాయి. ఈరోజు 100 మందికి కడుపు నింపే శక్తితో నన్ను నింపాడని తన సాక్ష్యాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ స్థలానికి ఆయన ఎప్పుడు ఇష్టపడతాడు. ఎందుకు చెప్తున్నాను దేవుని బిడ్డలారంటే, నా దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు మాత్రమే కాదు, మనం ఆరాధిస్తున్న మన దేవుడు కూడా. హల్లెలూయా. చబలిషర్గా హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఒక వ్యక్తి పిలుస్తున్నప్పుడే, బాగా వినండి దయచేసి, ఒక దైవజనునిగా మోషేను సేవకు పిలుస్తున్నప్పుడు ఏమంటాడో తెలుసా? నీకు ఒక మంచి మందిరం కట్టిస్తాను, 1000 మందిని సేవకుడిగా చేస్తాను, ఇదిగో నీవు అద్భుతాలు చేసే సేవకుడిగా ఉంటామని చెప్పడు. సేవ పిలుపులో అతడు ఎక్స్ప్లెయిన్ చేసిన భావం ఎలా ఉంటుందో తెలుసా దేవునిది? దేవుడు మోషేతో అంటాడు, నా ప్రజల కన్నీళ్ళు నేను చూశాను. ఐగుప్తు దేశంలో నా ప్రజలు, ఐగుప్తు సామ్రాజ్యం వాళ్ళని పెడుతున్న బాధ నేను చూసిన దేవుడను. వెళ్ళు, నా ప్రజలను ఆ కన్నీళ్ళలో నుంచి విడిపించడానికి
నేను నిన్ను పిలుస్తున్నాను. హల్లెలూయా. ఒక దైవజనుని పిలిపేంటో తెలుసా? ఒక సేవకుని యొక్క పిలుపు వెనక అదృశ్యమైన దైవికమైన ఉద్దేశం ఏంటో తెలుసా? కన్నీళ్లలో ఉన్న అనేక ప్రజలను సంతోషములోకి నడిపించేటట్టుగా మాట్లాడాలి. హల్లెలూయా. ప్రజల కన్నీటికి నేను కారకుని కావద్దు. అనేక కన్నీళ్లను తుడవడానికి నేను కన్నీళ్లు విడవాలి. అనేకుల కడుపు నింపడానికి నేను కడుపును కట్టుకోవాలి. కారణమేంటో తెలుసా? ఒక నది ప్రవాహము వలె ఆ నది అనేకల దాహాన్ని తీర్చినట్లుగా లోకంలో ఉన్న అనేక ప్రజల కొరకు ఒక దైవజనుడు పిలువబడతాడు. అందుకే సంగమా, ఈ దినము ఈ సంస్కార ఆరాధనలో దేవుని మాటలను చాలా జాగ్రత్తగా ఆలోచించు. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం, నీకు తెలిసిన జ్ఞానంలోనే, నీకు తెలిసిన దైవికమైన ఆత్మ సంబంధమైన అనుభవాల్లోనే, నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలోనే నీవు పరిశోధించి ఇన్ని సంవత్సరాలు చదువుతూ వింటున్న వర్తమానాలను బట్టి ఒక్క పేరును చెప్పు నాకు. అతని జీవితంలో కన్నీళ్ళే లేని పరిశుద్ధుడు ఎవడైనా ఉన్నాడా? అమ్మ, ఉన్నాడా? ఆ పరిశుద్ధులకే నా దేవుడు కన్నీళ్లను, వారి జీవన విధానానికి నా ప్రభు పర్మిషన్ ఇవ్వగలిగితే నేను నీవు ఏపాటి వారం. ఆ కన్నీళ్ళు వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా మారాయే తప్ప ఏ రోజు కన్నీళ్లతోనే జీవితాన్ని ముగించిన పరిశుద్ధుడు ఒక్కడ లేడిక్కడ. హల్లెలూయా. ఏడ్చుకుంటూ జీవితం ప్రారంభించుండొచ్చు, కానీ ఏడ్చుకుంటే సమాధిలోకి వెళ్ళిన వాడెవడు లేడో. అర్థమైందండి? బానిసగా, ఇదిగో బానిసగా తాళ్ళు కట్టేసుకొని ఈ చేయికి మళ్ళీ ఇంకొక వ్యక్తికి, అలా ఇంకొక వ్యక్తికి వందల మందిని మీకు ఎప్పుడైనా చూసారా? బానిసలను రాజులు ఎలా తీసుకెళ్తారు తెలుసా? సింగిల్గా బంధించరు. ఇదిగో నా వైపు చూడండి, నా చేయికి ఇంకో ఇటుపక్కడి చేయికి, ఈ చేయికి ఇంకొకరి పక్క చేయికి, వాడికి ఇంకొకరి చేయికి, అంటే ఎవడు పారిపోవడానికి అవకాశమే ఉండదు. అలా వాడు లాగితే నేను పడాల్సిందే, నేను లాగితే వాడు పడాల్సిందే. నువ్వు ఎప్పుడైనా నీ పరాయి వ్యక్తి చేయి పట్టుకొని ప్రార్థన చేయి, ఎలా ఉంటో తెలుసా? నీకు కిందికి దింపుకోవడానికి అవకాశం ఉండదు, అంత బాధ ఉంటుంది. అలా బానిసగా నడుచుకుంటూ, ఏమన్నా రథాలలో ఎక్కించుకొని పోయారా దానియేలును? రథాలలో ఎక్కించుకొని ఊరేగించుకొని పోయారా? బానిస అనేవాడు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఎన్ని ఏడుపులో. ఎవరో తెలుసండి? దానియేలు రాజవంశంలో పుట్టినోడు. గోల్డెన్ స్పూన్, పసితనము నుంచే బంగారు చెంచలో పాలు దాగినవాడు ఆయన. హిజ్కియా వంశములో పుట్టినవాడు. హిజ్కియా అనబడుతున్న రాజుతో యెషయా ప్రవక్త అంటాడు, నీ సంతానం బబులోను సామ్రాజ్యంలో నపుంసకులుగా రేపు రాబోతున్నారు, జరగబోతుంది అని చెప్పారే. ఆ సంతానములో నపుంసకుడిగా చేయబడ్డాడు దానియేలు. రాజవంశంలో పుట్టినవాడు, బబులోను సామ్రాజ్యంలో ఒక నపుంసకుడిగా పెరిగినవాడు. పుట్టుకతో నపుంసకుడు కాదు ఆయన, చేయబడ్డాడు. కన్నీళ్లతో ప్రారంభమైన దానియేలు వేల మందికి ప్రశస్త వస్త్రాలు వేసుకొని ప్రపంచాన్ని పరిపాలిస్తున్న 3వ అధికారిగా నా దేవుడు బబులోను దేశంలో పెట్టలేదా? దానియేలు కన్నీళ్ళు జీవితాంతం ఉన్నాయా? అమ్మా, జీవితాంతం ఉన్నాయా? నువ్వెందుకు అనుకుంటున్నావు? నా ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు అని అనకు, తీరుతాయి. ఇచ్చే వ్యక్తిగా మారుతావు. ఎలా జరుగుతుందో నీకు తెలిస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? నువ్వు విశ్వాసం ఎందుకు అవుతావు? ఏమైనా చేయగలడు. హల్లెలూయా. విశ్వాసులారా, ఈ సంఘ బిడ్డల జీవితాల్లో నేను తరచుగా దేవుని సముఖంలో ఒత్తిడిగా గురైన అనుభవం, ప్రభు నా సంఘంలో ఈ పేదరికం దేనికి? వాళ్ళకే చాలని జీవితాలు ఎందుకుంటున్నాయి? వాళ్ళ హృదయాలు దేవుని పనిలో సహకరించాలని ఉన్న వాళ్ళ కుటుంబంలోనే చాలని జీవితం ఉంది. వారిని నువ్వు దీవిస్తే కదా సేవ కూడా దీవించబడుతుంది. కారణం, ఈ పరిచర్యలో నా ప్రభు నా చేతికిచ్చిన ప్రతి కుటుంబం దేవుని బిడ్డలారా ఆ పేదరిక అనుభవాల గుండా వెళుతున్నవాడే. హల్లెలూయా. కానీ బైబిల్ చెప్తుంది, బైబిల్ అంటుంది దేవుని బిడ్డలారా, పేదవాడి కన్నీళ్లను సర్వశక్తి కలిగిన దేవుడు చూసే దేవుడు. అర్థమవుతుందండి? పేదవాడిని శపించుకో,
పేదరికాన్ని చూసి నువ్వు ఎప్పుడు హేళన చేయకు. బైబిల్ అంటుంది, విధవరాలి పక్షాన, పేదవాడి పక్షాన యెహోవా వ్యాజ్యం ఆడుతాడు. అర్థమైందా? ఈరోజు నువ్వు బాగా బతికావు అట్లని చెప్పేసి పేదవాడిని చూసి చులకన అంచనా వేయకు. వాడి పక్షాన దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ప్రతి పూట కొరకు దేవుని వైపు చూస్తాడు వాడు. ప్రతి అవసరత కొరకు దేవుని వైపు చూస్తాడు. వాడి గుండెలో దాగి ఉన్న దుఃఖం విస్తారంగా ఉంటుంది. అర్థమైందండి? అందుకే నా దేవుని సంగమా, పరిశుద్ధుల జీవన విధానాలన్నీ పరిశోధించండి, పరిశోధించండి, పరిశోధించండి. దుఃఖం అనే ఆ ఊటను దాటకుండా సంతోషాన్ని అనుభవించిన వాడు ఎవడూ లేడు. రెండు, దుఃఖపడుతూనే జీవితాన్ని ముగించిన వాడు కూడా ఎవ్వడూ లేడు. నా ప్రభు సర్టెన్ పీరియడ్ నీకెన్ని సంవత్సరాలు నిర్ణయించాడో ఆయన సంకల్పం. యోసేపు నిర్ణయ కాలం వేరు, దావీదు నిర్ణయ కాలం వేరు. దావీదు అనుభవించిన క్షోభ వేరు, యోసేపు అనుభవించిన క్షోభ వేరు. యోసేపు మీద నిందలు పడ్డాయి, యోసేపు పనోడిగా మారాడు. దావీదు తినడానికి తిండి ఉంది, యుద్ధం చేసే నైపుణ్యం ఉంది, శత్రువు చేత తరమబడతాడు. మానసిక ఒత్తిడి, భార్య పిల్లలతో ఒక్కరోజు సుఖంగా బతకనివ్వడు ఈ సౌలు. అలాంటి అనుభవం. ఐశ్వర్యవంతుడైన తండ్రికి కొడుకే, కానీ జీవితం అంతా అరణ్యంలోనే సాగిపోయింది. పరిస్థితులు వేరుండొచ్చు, నీకు ఆర్థిక స్థితిగతులు ఇబ్బంది ఉండొచ్చు, ఒక వ్యక్తికి అనారోగ్య స్థితిగతులు ఇబ్బంది ఉండొచ్చు, ఒక మనిషికి దేవుని బిడ్డల కుటుంబ స్థితిగతులు, పిల్లల జీవన విధానాన్ని బట్టి ఒత్తిడి గురుండొచ్చు. ఈ ఒత్తిడిలు 100 రకాలుగా అయినా వచ్చేది కన్నీటి ఊటే, కన్నీళ్ళే. అయితే వాక్యం అంటుంది, ఈ సంస్కార ఆరాధనలో ఒక దైవజనుడిగా చెప్తున్నాను, నీ దుఃఖానికి కారణాలు 100 ఉండని, ఆ దుఃఖ దినాలను నా దేవుడు ముగించబోతున్నాడు. హల్లెలూయా. చబాలు హల్లెలూయా, హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. కనుక నా సంఘ బిడ్డలారా, దేవుని సముఖంలో ఎలా మారుతుందో తెలుసండి? ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యోబు దుఃఖ దినాలు ఎన్ని అనుభవించాడనంటే సంవత్సరాల పొడుగున అనుభవించాడు. మళ్ళీ ఆరోగ్యం కావడానికి, మళ్ళీ అతనికి పిల్లలు కనడానికి, అతడు మళ్ళీ 5,000 జతలు, 500 జతలు, 1000 జతల ఎడ్లు, పశువులు, విస్తారమైన పనివారు. ఒక మాటలో చెప్పాలంటే కోల్పోయిన దాన్ని ఒకప్పుడు తూర్పు దిక్కున ఉన్న వారందరిలో యోబు ధనవంతుడైతే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అతని దుఃఖం తర్వాత ఆస్తి రెట్టింపైంది. ఆస్తి ఏమైంది? ఇప్పుడు నేను అంటున్నాను, తూర్పు దిక్కే కాదు, 4 దిక్కులలో ఆయనే ధనవంతుడైపోయాడు. ఇప్పుడు ఆ శ్రమ, ఆ ఒత్తిడి అతనికి మేలుగా, దీవెనకరంగా మారిందా, తగ్గిందా ఏమైనా? ఇంకా అద్భుతం చెప్పమంటారా? అప్పటి వరకు చిచి అని అనుకున్న వారందరూ చివరి అధ్యాయం చివరి మాటలు ఉంటాయి. అతడు బాగుపడిన తర్వాత నట 100 మంది అతని దగ్గరికి వచ్చి, అయ్యయ్యో ఎంత బాధపడ్డావు నాయనా అని చెప్పి అతని దగ్గరికి వచ్చి, వచ్చినోడెల్లా బంగారు యొక్క ఆభరణం గిఫ్ట్ తెస్తున్నాడు. 1 తులం, 2 తులాలు, 4 తులాలు, 5 తులాలు బంగారం తెచ్చి అతని చేతిలో పెట్టి, అయ్యా ఎంత బాధపడ్డావయ్యా, నిజంగా నువ్వు బతుకుతావని అసలు అనుకోలేదయ్యా బాబు, నీ భార్య కుటుంబం ఇలా ఉంటుందని ఊహించలేదు నాయన, నా కళ్ళ ముందు నువ్వు పశువు వల్లే నీ శరీరాన్ని చీలపెంకుతో గోక్కుంటూ ఉంటే, రేపా మళ్ళీ సరే తెల్లారి కనపడితే ఏమో మళ్ళీ తెల్లారుతుందో లేదో అని అనుకుంటూ ఉన్నాం, నువ్వు మళ్ళీ ఇలా అవుతావని అనుకోలేదని గొప్పోడయ్యావని చెప్పి కానుకలు, ఇక ఆ కానుకలు లెక్క పెట్టడానికి ఎక్కువైపోయాయి. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా. బైబిల్ అంటుంది, కన్నీళ్లతో విత్తనం వేసే ప్రతివాడికి సంతోషం అనే పంట తప్పక కోస్తాడు. తప్పక వస్తుంది పంట. భూమి మీద నువ్వు వేసిన గింజలలో అరాకొర గింజలు పశువులు పక్షులు ఎత్తుకొని పోతాయేమో, కానీ దేవునిలో నీ కన్నీరు అనే విత్తనం నువ్వు విడుస్తున్నావే. పిల్లలందరూ పడుకున్న తర్వాత మోకరించి
భవిష్యత్తును ఆలోచిస్తూ నా బిడ్డ వివాహానికి దగ్గర పడింది, నా కొడుకుల ఫీజులు కట్టలేదు, నా కొడుకు చాలా రోజుల నుంచి మంచి భోజనం పెట్టలేకపోతున్నాను అని గుండెలో ఒక తల్లిగా నీ హృదయంలో క్షోభ చాలాసార్లు వస్తాయి. వాళ్ళు పడుకున్నప్పుడు ఏడుస్తారు తల్లిదండ్రి. పిల్లలకు తెలియదు మీ తల్లిదండ్రి కన్నీళ్ళు పిల్లలకు తెలియవు. ఒకవేళ నాకేమన్నా అయితే నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని వేదన పడే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. అయితే నువ్వు విడిచిన కన్నీళ్ళు తుడుచుకుంటూ నీ చేతులకు అంటుకపోయాయి అనుకోక, నీ చీర కొంగుకో నీ ఖర్చుకో అంటుకపోయాయి అనుకోక, బైబిల్ అంటుంది పరలోకంలో నుండి వచ్చిన దేవదూత నీ కన్నీళ్లను ప్రభు యొద్దకు తీసుకెళ్తాది. హల్లెలూయా చెబుదాం హుషారుగా, హల్లెలూయా. ఆ కన్నీళ్ళు చూస్తాడు దేవుడు. వినండి, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లెక్కలు ఉన్నాయి. పాపానికి తీర్పు తీర్చడానికి కూడా ఒక లెక్క ఉంది. బైబిల్ అంటుంది సొదొమ గొమొర్రా ప్రజలు పరిపూర్ణంగా పాపం చేశారో లేదో చూడడానికి వచ్చాడట. అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తికి దేవుడు శిక్ష ఇవ్వడానికి దేవుడిచ్చిన కాలం, అతనికి ఇచ్చిన సమయం అన్ని చూసే శిక్షిస్తాడు. ఒక మనిషిలాగా ఆవేశపడడు. ఒక శిక్షకు పరిపూర్ణమైన కాలం నిర్ణయించిన దేవుడు నీ దీవెనకు కూడా పరిపూర్ణమైన కాలం ఒకటి ఉంటుంది. ఆ కాలాన్ని దుఃఖ దినాలు ముగించే కాలము. ఆ కాలం తర్వాత నీ స్థితి మారుతుంది. హల్లెలూయా. చాలామంది విశ్వాసులు ఇదిగో ప్రారంభ దినాల్లో దైవజనుడు సేవకురాలు కన్నీళ్లతో చాలని జీవితంతో, దేవుని బిడ్డలారా వినండి దయచేసి, ఒత్తిడితో అట్లా సైకిల్ మీద లేకపోతే నడుచుకుంటూ సేవ చేస్తున్న తర్వాత 10-20 సంవత్సరాలు తర్వాత ఆ దుఃఖ దినాలు నా దేవుడు నెమ్మదిగా ముగిస్తూ ఉంటే పిల్లలు పెద్దగవుతారు, సంఘం పెరుగుతుంది, పిల్లల శరీరం మీదకి మంచి వస్త్రం వస్తుంది. చాలామంది అనుకుంటారు, చూడు పిల్లల బట్టలు చూడు, సేవా సొమ్ము అంత అవసరమా? సేవకుడు తన కొడుకుకి 5,000, 4,000, 10,000 పెట్టి వస్త్రం కొనడం అవసరమా? ఒకప్పుడు ఎట్లుండే అమ్మా? ఒకప్పుడు ఎట్లుండే? నా వైపు చూడండి. సాటి మనిషి ఎట్లున్నాడో సచ్చేదాకా అట్లుంటే బాగుండనుకునేది మనిషిని ఆలోచన. నువ్వు మారొద్దు, నువ్వు అలాగే ఉండాలి. ఇంకా చెప్పాలంటే రోజు ఇంకా దిగజారాలి. అలా ఉంటే నవ్వే తరం లోకం. అయితే దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో దుఃఖం ముగింపజేసి సంతోషాన్ని ఇవ్వాలని నేను అనుకుంటాను. హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూసి మీరు నా మాటకు జవాబు చెప్పండి. మీరెప్పుడు మీరున్నట్టే మీ పిల్లలు ఉండాలనుకుంటారా? వాళ్ళు యోగ్యంగా సంతోషంగా ఉండాలనుకుంటారా? ఒక తండ్రిగా ఒక తల్లిగా మీ ఆలోచన ఎలా ఉంటాయి బ్రదర్? ఎలా ఉంటాయి? నాకంటే యోగ్యంగా నా పిల్లలు బతకాలి అని అనుకుంటామా లేదా? మరి దేవుడు తన పిల్లలని, తన విశ్వాసులని, తన సేవకులను అలాగే అనుకుంటున్నప్పుడు, నీవు అనుకున్న ఆలోచన సత్యమైనప్పుడు తండ్రి అయిన దేవుని ఆలోచన తప్పెలా మారింది? అవునా కాదా? తప్పెలా అనిపించింది? ఇప్పుడు అలా ఆలోచించుకో. అయ్యా, మా దైవజనుడి దుఃఖాలు ముగించలేవు, మా సేవకుడి కన్నీళ్ళు ముగించాలి, అతడు ఆనందంగా ఉండాలి. నా తోటి విశ్వాసుల కన్నీళ్ళు ముగించండి ప్రభువా, వారు సంతోషంగా ఉండాలి అని నిండు మనసుతో కోరుకునే ఆ మంచి స్వభావం దేవుడు మనకు దయచేయునుగాక. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. ఇతరుల సంతోషంలో నువ్వు సంతోషించు. రేపు నీ సంతోషంలో అనేకులు సంతోషించేటట్టు చేస్తాడు దేవుడు. కొంతమందికి ఇంకొకరు సంతోషం వీళ్ళకి నచ్చదు, కానీ తండ్రి అంటున్నాడు, నా కుమారుడా, నీ తమ్ముడి యొక్క సంతోషంలో నువ్వు కూడా పాలిభాగస్తులు కా. అంటే అర్థం ఏంటి? నీ తోటి విశ్వాసి, తోటి సేవకుడు. అర్థమైందా అండి? మంగళవారం రోజు
ఇక్కడ ఒక మీటింగ్ ఉంది సేవకులకి. నాకు ఫోన్ చేశారు, మీటింగ్ ఉంది, అందరు రావాలి, నువ్వు కూడా తప్పక రావాలి అని అన్నారు. నేను అన్నాను, నాకు పెళ్ళి ఉంది, నా సంఘంలో మా విశ్వాసుల పెళ్ళి ఉంది, నేను రాలేను అని అన్నా. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత త్వరగా వచ్చేసాను, అది కుదరదు, మా అయ్య వస్తాడు, నాకు కుదరదు సాయంత్రం దాకా అని అన్నా. ఎక్కడ పెళ్ళి? చర్చిలోనా అని అన్నాను. కాదు, ఫంక్షన్ హాల్ అన్న. ఫంక్షన్ హాల్లో పెట్టుకుంటానంటే బాగా బలిసిన వాళ్ళే అన్నాడు ఆయన. నేను అన్నాను, మా దగ్గర అందరు బలిసిన వాళ్ళే అన్నట్టు. హల్లెలూయా. ఈ మాట అంటుండే ఎవరు? పాస్టర్. నేను అన్నాను, నీ దగ్గర అందరు బలహీనులు కావాల్సిన, మా అందరు బలిసిన వాళ్ళే. అవును, మరి మా దగ్గర అందరూ ఆశీర్వదించబడ్డోళ్ళే అంటే ఆ వర్షన్ ఏంటి? బలిసిన వాళ్ళు అంటే అర్థమైంది, డబ్బున్నోళ్ళు. అవునండి, మా దగ్గర అందరు డబ్బున్నోళ్ళే. హల్లెలూయా. ఒక తండ్రిగా నా పిల్లలు అందరూ బాగుండాలని కోరుకోవడం నా ధర్మం. నేను అలాగూ దీవించాలి, ఎందుకంటే నీ ఆలోచన విధానమే సరిగ్గా లేదు. హల్లెలూయా. సవాలు గట్టిగా హల్లెలూయా. ఒక తండ్రి తన పిల్లలు బాగుండాలని కోరుకోవాలి కదండి, తన ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకోవాలి కదండి. అర్థమైందండి? దుఃఖ దినాలు ఎక్కువగా లేవు నీకో. ఒక్కొక్కరి జీవితంలో నా ప్రభు ఫుల్ స్టాప్ పెట్టుకుంటూ ఆ పేజీ ముడత పెట్టి పక్కకు పెట్టేస్తాడు. ఇక ఎప్పటికీ నువ్వు మళ్ళీ ఆ క్షోభ అనుభవించలేవు. హల్లెలూయా. ఇది నేను మిమ్మల్ని బలపరిచే మాట, నేను అలా మాట్లాడలేను. ఇది యెహోవా వాక్కు, ఇది దేవుని మాట. ఆయన పక్షం నా దైవజనుడిగా బలహీనుడైనప్పటికీ కూడా ఆయన పక్షం నా నోట పెట్టిన మాట నేను మీకు చెప్తున్నాను. ఈ నిస్సి పరిచర్యలో నా దేవుడు దుఃఖ దినాలు ముగించబోతున్నాడు. హల్లెలూయా. చదవము హల్లెలూయా. ఒక మహారాణిగా ప్రశస్త వస్త్రాలు వేసుకున్న ఎస్తేర్ ఏడ్చిందండి. మీరు చెప్పండి, ప్రపంచంలో రాణులు ఎక్కడైనా ఏడుస్తారా అండి? 127 దేశాలకు మహారాణి, పట్టాభిషేకం చేయబడింది ఆవిడకి. అంతఃపురంలో చలికత్తెల మధ్యలో మహారాణిగా చలామణి అవుతుంది ఆవిడ. ఒక వార్త వినబడింది. తనను నడిపించి తనను పెంచి పెద్ద చేసిన దైవజనుడైన మొర్దెకై ఒక ఉత్తరం రాశాడు. అమ్మా ఎస్తేర్, నీ ప్రజలు అపాయంలో ఉన్నారమ్మా. అమ్మా, నీ ప్రజలు ఫలానా దినం దుర్మార్గుడైనటువంటి ఆకాను చంపడానికి యూదుల మీద కుట్ర చేస్తున్నాడు. నిన్ను మన జాతి బిడ్డలందరి ప్రమాదానికి వాడు పన్నాగం వేస్తాడు. ఉత్తరం పత్రిక రాశాడు. బాగా వినండి, చిట్టి, నా మాటలు వినండి. పత్రిక రాశాడు, శాసనం రాశాడు, రాజు సంతకం పెట్టాడు. ఏం చేస్తావో చెయ్యి తల్లి అని అన్నాడు. బాగా వినండి. తినడానికి తిన్నంత భోజనం, చెయ్యి ఆపితే వస్త్రం వేయగలిగిన పనుల్లో అంతఃపురంలో బతుకుతున్న ఆవిడ గోనె బట్ట కట్టుకొని ప్రశస్త వస్త్రాలను తీసేసి తన ప్రజల కోసం ఏడవడం ప్రారంభించింది. హల్లెలూయా. ఉపవాసం. మీరు ఆలోచించు, ఉపవాసం ఉన్నప్పుడు అలా రోడ్డు మీద పోతే ఫ్రై చేసిన చికెన్ ముక్కలను పెట్టినట్టు పానమంతా కొట్టుకుంటాయి. కళ్ళకు కనపడినప్పుడు శరీరంలో ఆశ అనేది ఉంది కనుక ఎవరికైనా తినాలని ఆకలి కాదు, అది ఆశ. ఆకలి కాదు కానీ ఆశ ఉంటుంది. నేను అంటున్నాను, అంతఃపురంలో ఏ టేబుల్ మీద చూసినా 100 పండ్లు ఉంటాయి. అలా టేబుల్ మీద ధనవంతుల ఇళ్లల్లో తినుడు తక్క పెట్టుడు ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? ఎక్కడైనా టీపాయ్ మీద పెద్ద పెద్ద ఇళ్ళల్లో పోతే ఏముంటాయి? పండ్లు అవన్నీ ఉంటాయి. అవి జస్ట్ అట్లా పెడతారు అంతే. ఎవరన్నా తింటారు ఒక ముక్క అంతే. మహారాణి గారి ఇంట్లో విస్తారమైన తిను బండారాలు ఉన్నాయి, కానీ తల్లి గోనె బట్ట కట్టుకొని తన ప్రజల కోసం ఏడుస్తుంది. అందుకే బైబిల్ అంటుంది, ఆమె 3 దినాలు ఉపవాసం చేసిందా? ఇదిగో వినండి దయచేసి. చిట్టి శాసనం మారింది. అందుకనే శాసనం మారి పేపర్ తిరిగింది. దానిని బైబిల్ చెప్తుంది, అద్భుతమైన శాసనం రివర్స్ అయిపోయి ఏ ఎస్తేరును తన జాతి ప్రజలను చంపాలనుకుంటున్న ఆకానునే నా దేవుడు ఆ శిక్ష తన వైపు వేసేసి తన బిడ్డలకు ఒక అద్భుతమైన పండగ చేసుకునే అవకాశం ఇచ్చాడు. ఆ పండగ పేరే పూరీము అనే పండగ. ఏం పేరు చెప్పండి? పూరీము అంటే అర్థం ఏంటో తెలుసా? శాసనం చిట్టి మారిన దినం.
ఆజ్ఞ మారిన దినం, శాసనం మారిందే. ఇప్పుడు ఎస్తేర్ అంటది, ఇదిగో ప్రతిరోజు 3 దినాలు 15 దినాలు పండుగ చేసుకోండి. ఎవరైతే మనల్ని చంపాలనుకున్నాడో వాని ఇంట్లో దుఃఖం. ఏ వ్యక్తులైతే ఆకానుకు సలహాలు ఇచ్చారో, ఆయన భార్య, ఆయన స్నేహితులు మొర్దెకైని ఉరికంబం ఎక్కిస్తాం, ఎస్తేర్ను చంపేస్తాం, మొర్దెకై జాతి ప్రజలు నాశనం చేద్దాం అనుకొని తింటూ తాగుతూ పన్నాగాలు వేసి రాజు దగ్గర వేసి న్యాయంగా ముద్ర వేయించుకున్నారో వారి కుటుంబాలలో శోకం, కన్నీళ్ళు వచ్చేసాయి. ఎవరైతే ప్రాణ భయం పెట్టుకొని బతికారో ఆ యూదులు పండగ చేసుకుంటున్నారు. ఆ పండగ పేరే పూరీము అనే పండగ. బైబిల్ చెప్తుంది, ఎస్తేర్ అంటుంది, నా దేవుడు శాసనాలు మార్చే దేవుడు. హల్లెలూయా. చరిత్ర మారుతుంది అంటామే. చరిత్ర ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉంటుంది చరిత్ర? ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉంటుంది? పుస్తకాల్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ప్రతివాడి చరిత్ర ఎక్కడ ఉంటుంది అంటే పుస్తకాల్లో ఉంటుంది. ఇప్పుడు పుస్తకాల్లో నీ చరిత్ర కూడా ఒకరోజు పేపర్ మారుతుంది, చరిత్ర మారుతుంది. ఒకప్పుడు ఎలా ఉండే, ఒకప్పుడు ఎలా మారాడు. ఒక దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను పెంట కుప్పల మీద పెరిగి వచ్చిన అనుభవం నాది, అనుభవం నాది. కడు పేదరికం ఎలా ఉంటుందో ఒకవేళ పుస్తకం రాస్తే నేను రాయొచ్చు. అంత పేదరికంలో నుంచి వచ్చాను, నన్ను గొప్పోనిగా చెయ్యి. ఎందుకో తెలుసా? గొప్పతనం ఎలా ఉంటుందో చూడాలనుంది ప్రభువా. కాదు, పెంట కుప్పలలో ఉన్న వారిని కూడా లేపుటకు నువ్వు గొప్ప దేవుడవని సమాజము చూస్తున్నట్లుగా నన్ను నిలబెట్టుకో. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. గడగడ 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 శబ్దం వస్తున్నప్పుడు పిల్లలందరూ వెళ్ళి, అరే కేసీఆర్ వస్తున్నాడు, మోదీ సాబ్ వస్తున్నాడు అంటున్నారే, ఒకరోజు మనమే దిగాలి. ఆమేన్. హల్లెలూయా. ఇది పెద్ద విశేషమేం కాదు. మన ఊరు మీద ఈ ఊరు కోసం కన్నీళ్లు రాల్చింది ఎవడు? మనం. ఈ ఊరు బాగుండాలని నిత్యం దేవుని కళ దగ్గర మొరపెట్టింది ఎవడు? మనం. ఈ ఊరి మీద రేపు ఎగరాల్సింది కూడా మనమే. హల్లెలూయా. రేపు ఏరోప్లేన్ శబ్దం రావాలి, ప్రజలందరూ చూడాలి. ఆమేన్. చదవం గట్టిగా ఆమేన్. ఆమేన్. దేవుడు ఆయన దృష్టికి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేసేవాడు. ఇది పెద్ద విశేషం ఆయనకేమీ కాదు. కాలాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి. నా దేవుడు మన జీవితంలో సంతోషపు గడియలను నా ప్రభు మన జీవితంలో ప్రారంభించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక నా సంఘ బిడ్డలారా, ఈ కడవరి కాలంలో నీ ప్రాణాన్ని నిబ్బరపరచుకో. నీతిమంతుల కష్ట దినాలు ఆయన సమాప్తి చేసి ఏం చేస్తాడట? నువ్వు నీతిమంతుడవా కాదా? దేవుని నమ్మిన బిడ్డవా అవునా కాదా? మరి నీ జీవితంలో ఈ మాట, ఈ వాక్యం నీకు వర్తిస్తుందా కాదా? వర్తిస్తుందా కాదా? నీకు మాట ఇచ్చి ఆయన మార్చే దేవుడే కాదు కదా. యేసు రక్తంలో కడగబడ్డావు, నీతిమంతుడిగా బతుకుతున్నావు. నీ జీవితంలో కూడా ఆ మాట వర్తించుతుంది. నీ దుఃఖ దినాలు, నీ యొక్క శ్రమల దినాలు, నీ సమస్యలు, నీ కష్ట దినాలు సమాప్తము చేస్తాడు. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. చవాలి హుషారుగా హల్లెలూయా. నా దేవుడు ఈ పరిచర్యలో, ఈ సేవకుల జీవితాల్లో, ఈ పరిచర్యకు అప్పగించిన ప్రతి విశ్వాస కుటుంబాల్లో ఈ వాగ్దానము నెరవేర్చునుగాక. చదం స్వరమెత్తి ఆమేన్. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. దయచేసి లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. ఒక్క మాట